నమస్తే. ప్రేమ ఎంతో మధురమైంది. ఎందుకంటే ప్రేమ గుడ్డిది కాబట్టి. ఆ గుడ్డి ప్రేమలో వాడి ప్రాణాలు కూడా పోగొట్టుకునేది లేడీస్ అయినా జెంట్స్ అయినా మొత్తానికి అయితే ప్రాణాలు పోవడం ఖాయం. ఒక ఫోన్ సంభాషణ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 3 కుటుంబాల మధ్యలో ఒక నిండు ప్రాణం పోగొట్టి 3 కుటుంబాలలో విషాదం మిగిల్చింది. అసలు వివరాల్లోకి ఒకసారి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి విలేజ్. ఒకే గ్రామానికి చెందినటువంటి అలేఖ్య, జూల వంశీ వీళ్ళిద్దరు ఒకటే గ్రామంలో ఉండేవాళ్ళు. వాళ్ళు కాలక్రమేణా వాళ్ళ పరిచయం కాస్త స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా ఏంటంటే ఈ అలేఖ్యకు వేరే నీలం నవీన్ కి సంబంధించి ఒక సంబంధం రావడం, ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో స్థిరపడడం, భర్తతో హ్యాపీగా కూడా జీవనం అనేది కొనసాగిస్తూనే ఉంది. కానీ ఒకరోజు ఈ సింగిరెడ్డిపల్లి విలేజ్ లో ఊరు పండుగ అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఈ సింగిరెడ్డిపల్లి గ్రామంలో బొడ్రాయి పండుగకు ఈ నీలం నవీన్ అలాగే ఆయన భార్య అలేఖ్య ఇద్దరు దంపతులు కలిసి ఆ విలేజ్ కి వెళ్ళడం జరిగింది. గతంలో ఏదైతే మాజీ ప్రియుడు వంశీ ఉన్నాడో జూల వంశీ, ఈ జూల వంశీ అనేది ఆ బొడ్రాయి పండుగ ఆ గ్రామంలో జరుగుతున్న పండుగలో ఎదురుపడ్డాడు. అంటే వాళ్ళు పాత ప్రేమ అనేది ఉండడం వల్ల వాళ్ళలో మళ్ళీ ప్రేమ చిగురించిందని అనుకోవచ్చు. అంటే అప్పుడు ఎదురైనటువంటి వంశీతోటి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, పండుగ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత అతనితో ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం ఇలా అనేది నడుస్తూనే ఉంది. అయితే ఎప్పుడైతే ఈమె ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిందో ఆమె కదలికల్లో, మాటల్లో, చేతల్లో కొంచెం తేడా గమనించినటువంటి భర్త నీలం నవీన్ ఆమెను బాగా అబ్జర్వేషన్ లో పెట్టిండనమాట. అసలు ఏం జరుగుతుంది ఏందని ఆమె కాల్ డేటా తీయడము, ఆమెతో చాటింగ్ ఎవరితో చేస్తుంది అనేది కూడా అబ్జర్వేషన్ పెట్టడం, ఆమె వాట్సాప్ చాట్ తీసిండు, కాల్ డేటా కూడా తీసిండు. తీసిన తర్వాత ఆమెను గట్టిగా నిలదీసి అడిగిండు అలేఖ్యని. భర్త నవీన్ అడిగిన తర్వాత ఆమె గతంలో ఇట్లా మా ఊరు అబ్బాయి వంశీ, అతని పేరు జూల వంశీ, ఇట్లా ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఏం లేదండి మాట్లాడుకోవట్లేమని భర్తకు నచ్చ చెప్పుకుంది. అయితే అతను ఒక డబుల్ గేమ్ ఆడిండు. నీలం నవీన్ భర్త నవీన్ ఒక డబుల్ గేమ్ ఆడిండు భార్యతోటి. సరే ఏదేమైనప్పటికీ ఒకసారి నేను కూడా మాట్లాడతా, వంశీతో మాట్లాడతా అని చెప్పేసి భార్య అలేఖ్యతోటి డైరెక్ట్ వంశీకి కాల్ చేయించండు. కాల్ చేయించిన తర్వాత ఫ్రీగా మాట్లాడింది. నా భర్తనే పక్క నుండి ఫోన్ చేయిస్తున్నాడు అని చెప్పకుండా న్యాచురల్ గా మాట్లాడింది. రెగ్యులర్ గా ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడేసరికి తను నమ్మిండు. ఇట్లా నిన్ను కలవాలనుకుంటున్నా, ఒకసారి నువ్వు హైదరాబాద్కు రా, మన ఇద్దరం కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పేసరికి తను నమ్మి ఆమె మీద ఉన్న పాత ప్రేమ కారణంగానో ఇప్పుడు ప్రేమతో మాట్లాడింది, ప్రేమతో పిలిచిందని అనుకున్నాడు తెలియదు. ఈ జూల వంశీ వాళ్ళ విలేజ్ నుంచి బయలుదేరి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆమెను కలుద్దాం అని చెప్పేసి ఆయన ఒక ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు. కానీ ఒక మాస్టర్ ప్లాన్ తో ఉన్నటువంటి ఈ అలేఖ్య భర్త నీలం నవీన్ వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి భాస్కర్, క్లోజ్ ఫ్రెండ్ హైదరాబాద్ లోనే ఉంటాడు ఈ నవీన్ కు. వాళ్ళ ఇంట్లో కలుద్దాం, భాస్కర్ వాళ్ళ ఇంట్లో కలుద్దాం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయించండు భార్యతోటి. భాస్కర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి భాస్కర్ వాళ్ళ భర్త అయినటువంటి నవీన్ వీళ్ళందరూ కలిసి సింపుల్ గా ఏ మాత్రం ఆలోచించకుండా ప్రాణాలంటే లెక్క లేకుండా అతను చంపేయడం జరిగింది. జూల వంశీని చంపేసి హైదరాబాద్ లో చంపినటువంటి వంశీని కారులో డిక్కులు వేసుకొని దాదాపుగా ఒక 150 కిలోమీటర్లు ప్రయాణం చేశారు శవాన్ని పెట్టుకొని కారులో. అంటే ఒక మంతని, పెద్దపల్లి జిల్లాని, అది కూడా మంతని ఒక అటవీ ప్రాంతంలో లోతైన ఒక లోయ, గాడిదల గండి అనే ఒక లోయలో పడేసారు ఈ వంశీ మృతదేహాన్ని. అక్కడ పడేసారు. అయితే కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ఏప్రిల్ 30న జరిగింది ఈ సంఘటన, మొత్తం ఏప్రిల్ 30న జరిగింది. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మిస్సింగ్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు మనం చేస్తున్నప్పటికి ఈ టైంకి ఏప్రిల్ 11, ఈ 11వ తారీఖు శవం దొరికింది గాడిదల గండి అనే లోతైన అటవీ ప్రాంతంలో. అంటే శవం అంటే ఆల్మోస్ట్ మట్టిలో కలిసిపోయింది మృతదేహం మొత్తం. 11 రోజులు అంటే ఆల్మోస్ట్ శరీరం అనేది కుళ్ళిపోతుంది. అయితే అతని కాల్ డేటా ఆధారంగా అసలు ఏం జరిగింది, ఎవరు చంపారు, ఇక్కడ ఎవరు వేసారు అని చెప్పేసి పోలీసుల విచారణలో కాల్ డేటా తీస్తే ఈ అలేఖ్య భాగవతం బయటపడ్డది, మాజీ ప్రియురాలు అని చెప్పేసి. అయితే ఆమెను పట్టుకొని విచారిస్తే భర్త హస్తం కూడా ఇందులో ఉందని తెలిసింది. అలేఖ్య వాళ్ళ హస్బెండ్ నీలం నవీన్ వీళ్ళిద్దరు కలిసి ఆయనని హతమార్చారు. ఆయన ఫ్రెండ్ సహకారం, భాస్కర్ సహకారం తీసుకొని ఇక్కడనే చంపేసి అంత దూరంలో పడేసిండు అని చెప్పేసి కూడా విచారణలో బయటపడింది. ఏదేమైనప్పటికీ దీనికి కారణం అయితే పాత ప్రేమ ఈ జూల వంశీ ప్రాణాలు తీసింది అనేది కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు విచారణ జరిపినా, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలనుకున్నా కూడా పోలీసు వారైనా సరే, ప్రభుత్వం అయినా సరే జూల వంశీ ప్రాణాన్ని అయితే తీసుకురావడం కష్టం. ఏదేమైనప్పటికీ ప్రేమ అనేది గుడ్డిది అనేది క్లియర్ గా కనబడుతుంది. ఎప్పుడో పెళ్లి చేసుకుంది, అయిపోయింది, భర్తతో హ్యాపీగా ఉంటుంది. కర్మగాలి బొడ్రాయి పండుగ ఊరికి రావడం, అతనికి ఎదురుపడడం, మళ్ళీ చాటింగ్, మీటింగ్, ఈ డేటింగ్ ఇవన్నీ ప్రాణాల మీద తీసుకొచ్చినాయి. ఇప్పుడు హంతకులు ఇద్దరు భార్య అలేఖ్యని కావచ్చు, అలాగే భాస్కర్ వాళ్ళ హస్బెండ్, అలేఖ్య వాళ్ళ హస్బెండ్ నవీన్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ హత్య కేసుకు సంబంధించి 3 కేసులు అయితే నమోదైనాయి. చూద్దాం తదుపరి విచారణలో వాళ్ళకు ఎలాంటి శిక్ష పడేది ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.